మనస్సు దానికి అర్థం ఏమిటంటే, నేను ఉన్నాను అనే దాంతో బయట చేస్తున్నా, పోతున్నా, వస్తున్నా అన్న పనులు చేస్తూ ఉంటున్నా. ఉనికికి వేరు, చేయుట వేరు. ఉన్నదేమో ఉన్నది, చేసేదేమో కదులుతూ ఉంటుంది. అది కదిలేది, ఇది కదలదు. అవునా? ఇప్పుడు కదిలేదానికి చేతనత్వం ఇవ్వాలిగా. కదలగలిగిన దానికి చేతనత్వం ఇవ్వాలి. కర్రను నెట్టాలంటే న్యూటన్ గారి సిద్ధాంతం ఎట్లా ఉంటుంది? ఎవరైనా నెడితే నెట్టినంతసేపు పోతూ ఉంటుంది. ఆ తర్వాత ఆపేస్తే అది అక్కడే ఉంటుంది. దాని సిద్ధాంతం అది. కానీ తనది ఎట్లా ఉంది అంటే, తను ఏమి చేయడు, ఎప్పుడూ ఉన్నాడు. చిన్నప్పుడు ఉన్నవాడు నేను ఉన్నా అని గుర్తింపుని తలకాయ పట్టుకుని జుట్టు పట్టుకుని లాక్కొచ్చాడా? చెప్పండి. జుట్టు పట్టుకుని లాక్కొచ్చామా మనం? ఏమిలే. ఎందుకు? ఉన్నది ఉంటామంటే. ఉనికికి ఇటువంటి కదలికలు లేవు. బయటకి అన్ని కదలికలే. అంటే రెండింటికి పొసగదు, పొందిక లేదు. అదేమో కదిలేది, ఇదేమో ఉండేది. ఉండడానికి కదలికకు చాలా తేడా. కదిలేది ఎక్కడైనా పోతుంది, ఉండేది ఉంటుంది, సుస్థిరం. ఈ తేడా మనకు ఎట్లా ఉంటుంది? ఒక మధ్యలో ఒక స్థానం, అది మనస్సు అంటారు. మన జ్ఞాని అంటారు. జ్ఞానం అంటే తనకు తెలిసేటట్టుగా ఏం తెలియటం అంటే, ఉండటం అంటే ఎటువంటి సుస్థిరమైనటువంటిదో, కదలడం అంటే ఎట్లా ఉంటుందో రెండింటికి పోల్చుకొని, ఆ రెండింటిలో మనం ఏం చేస్తున్నాము? ఉన్న స్వరూపం తాను కదిలేటటువంటి దేహంతో తిరుగుతున్నాడు, కదిలించగలిగినటువంటి దేహంతో తిరుగుతున్నాడు. అర్థమవుతుందా? రెండింటికి పొందిక ఉండదు. పొందిక లేనటువంటి దాన్ని రెండింటిని తీసి ఎంటర్టైన్ చేస్తున్నాడు, దాంతో వ్యవహారం చేస్తున్నాడు మనిషి. కనుక ఏం చేయాలి? ఇప్పుడు ఆ వ్యవహారం చేస్తున్నప్పుడు మనకు రెండింటిని పోల్చుకొని తెలుసుకోగలిగి నిలుపుకుంటే, అప్పుడు దాని వశం కాకుండా, దాని బాధలు పడకుండా ఉంటాం అన్నమాట. అది జ్ఞాన మనస్సు.